తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం వీటికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందుగా నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జనవరి నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చి మనకి మకర రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నారు. అలాగే మనకి శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. 20th జనవరి 2025 వరకు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. ఈ కుజుడు నీచ స్థానం మూలాన్ని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి, ఈ 3 రాశులకి యోగకారకుడు కుజుడు అయ్యాడు కాబట్టి, అలాంటి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి 21/2025 వరకు డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో 21/2025 తోటి కుజుడు కూడా నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, ఈ జనవరి మాసము మరి కన్యా రాశి వారికి ఈ గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కన్యా రాశిలోకి వస్తుంది. వీరికి బాగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే శని స్వస్థానంలో 6వ స్థానంలో చాలా బాగున్నాడు. గురువు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. కేతు రాశిలో ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. ఇవి 2 చిన్న మైనస్ పాయింట్స్ తప్ప మెయిన్గా గురువు, శని చాలా బాగున్నాడు. శని చాలా బాగుండడం చేత ఆరోగ్య ఆయుష్ బాగుండడం, అలాగే ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, అలాగే ఫారెన్ టూర్ కానీ, విజిట్ కానీ, అసైన్మెంట్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు సువర్ణ అవకాశం చెప్పుకోవాలి. మంచి ర్యాంకులు సాధిస్తారు, మంచి మార్కులు సాధిస్తారు, మంచి యూనివర్సిటీస్లో వాళ్ళకి సీట్ వస్తుంది. అది ఫారెన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు. సో ఖచ్చితంగా విద్యార్థులకు సువర్ణ అవకాశం. అలాగే రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, ఉద్యోగస్తులకి, అలాగే యూట్యూబ్ రంగం, పత్రికా రంగం, మూవీ రంగం, వీళ్ళందరూ కూడా పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా గురువు శని ఎప్పుడైతే 100 ఉన్నారో ఈ రాహుకేతుల మిశ్రమ అంత గొప్పదేం కాదు. అవి 2 చాలా బాగున్నట్టు ఇవి 2 ఏది చేయలేరు. సో అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే వివాహం కాని వారు ఎవరైనా కూడా వివాహం ఎందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అలాగే రాశిలో మటుకు కేతు ఉన్నాడు కాబట్టి స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన మటుకు 18th మే 2025 దాకా ఉంటుంది. ఆ స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన తొలగాలంటే మటుకు 18th మే దాకా కొంచెం వెయిట్ చేయాలి. అలాగే చెప్పాను ఇదివరకు కూడా కన్యారాశిలో ఇప్పుడు ప్రస్తుతం కేతు ఉన్నాడు కాబట్టి గ్రహణ సమయం అనమాట. సప్తమ స్థానం రాహు, అదే అండి, సప్తమ స్థానం రాహు అయినా రాశిలో కేతు ఉన్నాడు. ఇప్పుడు కూడా రాహు కేతులు ఆపోజిట్లోనే ఉంటారండి. మీనంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కేతు కన్యలో ఉంటారు అన్నమాట. సో అలా ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు ఆపోజిట్లోనే ఉంటారు. సో చాలా మంచి వాళ్ళు అనుకున్నా కూడా ఇలా ఉన్నారేంటి, ఇలా మాట్లాడుతారంటే, ఇలా చేస్తారంటే అని అనుకుంటాం. సో అదంతా కూడా అంటే మన ప్రస్తుతం మన రాశిలో కేతు అక్కడ ఉండడం చేత గ్రహణ సమయం పట్టింది కాబట్టి మనం ఎంత మంచి వాళ్ళైనా అవతల వాళ్ళకి అది కనిపించదు. సో ఈ గ్రహణం వీడితే కానీ మన ఏంటనేది అవతల వాళ్ళకి తెలియదు. సో 18th మే దాకా ఇలా చిన్న చిన్నవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. తర్వాత అన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి, ఏం ప్రాబ్లం లేదు. సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, అంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. సో చాలా చాలా బాగుంటుంది వ్యాపారస్తులు కూడా అని చెప్పుకోవాలి. కుజుడు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? కుజుడు లాభంలో నీచలో ఉన్నా కూడా నష్టం ఏం లేదండి. ఈ రాశికి అంత నష్టం చేకూర్చేది ఏమి ఉండదు. సో ప్రాబ్లం ఏం లేదు. ఇదే కన్యా రాశి వారు ప్రస్తుతం గురువు చాలా బాగుండడం చేత, అలాగే శని చాలా బాగుండడం చేత గవర్నమెంట్ జాబ్ ఎవరైతే ఎప్పటి నుంచో ట్రై చేస్తారో ఈ ఎగ్జామ్స్ రాస్తేనే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో కన్యా రాశి వారు ముఖ్యంగా బాగా కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. సో ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే గోచారం చాలా బాగుంది ప్రస్తుతం. అంటే వాళ్ళ జాతకరీత్యా కూడా రవి, కుజుడు, గురువు చాలా బాగున్నారు అనుకోండి, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కానీ ఏ సమయంలో వస్తుందని చెప్పేదే గోచారం అన్నమాట. సో అలాంటి ఈ గోచారం అనేది చాలా బాగుంది కాబట్టి కన్యా రాశి వారికి ప్రస్తుతం మీరు బాగా కష్టపడి రాసానికి ఎగ్జామ్ ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఇంటర్వ్యూలో కూడా మీరు ఖచ్చితంగా నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి
మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయండి, తప్పకుండా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంది 2025లో. గృహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి వీళ్ళకి? భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, సంవత్సర కాలం ఉంటాడు కాబట్టి, ప్రస్తుతం మనకి మే దాకా ఉన్నాడు కాబట్టి, లాస్ట్ ఇయర్ అంటే 2024 మే నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, ఖచ్చితంగా ఇప్పుడు మే లోపల గృహం లేదంటే స్థలం కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే. అలాగే మీరు ఏదైనా స్థలం అమ్మాలన్నా, ఇల్లు అమ్మాలన్నా కూడా ఇది సరైన సమయం అండి. మీరు అనుకున్న రేట్ ఖచ్చితంగా వస్తామాట. సో ఖచ్చితంగా 18th మే లోపల ఖచ్చితంగా మీరు గృహం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుద్ధుడి కారణంగా విద్యార్థులకి ఎలా ఉంటుంది? విద్యార్థులకు పట్టిందల్లా బంగారం చెప్పాను కదా, మామూలుగా గురువు మెయిన్ ప్లస్ ఈ బుధుడు కూడా మెయిన్. విద్యాస్థానంలోనే బుధుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవాలి. గురుగారు మరి సంతాన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? సంతానం కూడా భాగ్యస్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు కాబట్టి ఆ సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయండి. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి వీళ్ళు? ప్రస్తుతం రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. మే దాకా 18th మే దాకా. సో ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ప్రతి బుధవారం మనం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే వీలైతే కనుక బుధవారం రోజున మనం ముఖ్యంగా అభిషేకం కానీ అర్చన కానీ వినాయకుడు చేస్తే చాలా మంచిది. ఇంకా ఉధృతంగా ఉంది, బాగా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉందని అనిపిస్తే మటు ఖచ్చితంగా కేతువుకి 7 వేల సార్లు జపం చేయించి ఉలవలు కేజీంపో ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వ్యాపారం, సంతానం, గృహం, ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ జనవరి మాసం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.